హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీస్ 2 రకాల ప్రసాదం రెసిపీస్ అండి. రండి ఎలా చేస్తామనేది చూస్తాం. ఫస్ట్ మనం స్వీట్ రెసిపీ అనేది చేయబోతున్నామండి. దానికోసం పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఏ కప్ అయినా మనం తీసుకోవచ్చు. ఆ కప్లో 3/4 కప్ అంతా పెసరపప్పు తీసుకొని ఇది రంగు మారుతున్నంత సమయం వరకు మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పుని ఒక గిన్నెకి మార్చుకొని నీళ్ళేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం నానబెట్టుకోవాలండి. ఏ కప్పులో మనం పెసరపప్పు అనేది కొలత తీసుకున్నామో సేమ్ కప్పులో 2 కప్పు అటుకులు అనేది తీసుకున్నామండి. మనం ఏ అటుకులైనా వాడచ్చు. హాఫ్ అన్ అవర్ తర్వాత అండి మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి మళ్ళీ 1.5 కప్పు అంతా నీళ్ళేసి కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలండి. పప్పుని ఉడకపెడుతున్న సమయంలోనే మనం తీసి పెట్టుకున్న అటుకుల్ని కూడా శుభ్రంగా కడిగేసి నీళ్ళని తీసేసి మూత పెట్టి వదలండి. అటుకులు మనకు నాని రావాలి, అంతే అండి. ఈలోపు మనం పప్పుని ఉడికించుకుంటాము. 2 విజిల్ పెట్టి తీసుకున్నామండి. చూడండి, పప్పు సూపర్గా మనకు ఉడికి వచ్చింది. దీన్ని మెత్తగా చేయకుండా వదిలేయండి. ఇక్కడ ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అనేది యాడ్ చేయండి. ఈ నెయ్యిలో మనకు కావాల్సిన అంత నట్స్ అన్నీ వేసేసి మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ నేను బాదం పప్పు, జీడిపప్పు, అలానే కిస్మిస్ ఇవి 3ని ఫ్రై చేసుకుంటున్నానండి. మన నట్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో మనం ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని నీళ్ళతో సహా వేసేసి నెయ్యిలో ఒక 5 నిమిషాల పాటు మనం పొయ్యిని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల మనకు పప్పు అనేది నెయ్యితో బాగా కలిసి మనం చేస్తున్న ఈ స్వీట్ పొంగల్ అనేది చాలా టేస్టీగా కుదురుతుందండి. ఒక్కసారి పప్పుని బాగా కలిపేసి మనం నానబెట్టి పెట్టుకున్న అటుకుల్ని కూడా ఈ స్టేజ్లోనే వేసేసి మనం వేసిన అటుకులు అన్నది ఈ పప్పుతో పాటు మంచిగా కలవాలండి. అందుకని నెమ్మదిగా కలిపేసేయండి. చూడండి, ఈ విధంగా కలిసిన తర్వాత మనం ఇక్కడ బెల్లం పౌడర్ అనేది వాడుతున్నామండి. మనం 3/4 కప్ అంతా పప్పు తీసుకున్నాము, 2 కప్ అంతా అటుకులు తీసుకున్నాము, 1.5 కప్ అంతా బెల్లం పౌడర్ తీసుకున్నామంటే సరిపోతుందండి. ఈ విధంగా మనం వేసిన ఈ బెల్లం అనేది బాగా కలిసి మనకు పొంగల్ ఈ స్టేజ్ రావాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో 1 టీ స్పూన్ అంతా యాలకుల పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. చూడండి, మనకు తిక్కు కూడా అయిందండి. ఇప్పుడు ఒక చిటికెలంతా పచ్చికర్పూరం అనేది యాడ్ చేసి బాగా కలిపేయండి. ఈ విధంగా కలిపిన తర్వాత అండి పొయ్యిలో సిమ్లో ఒక 2 మినిట్స్ పాటు వదిలేయండి. వదిలేసి మనం తీసుకున్నామంటే సూపర్గా అటుకులు పెసరపప్పు స్వీట్ పొంగల్ అనేది రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సేమ్ టైంలో మనకు టేస్ట్ కూడా చాలా భలే ఉంటుందండి. అటుకులు మెత్తగా అయిపోతుంది కాబట్టి మనం తింటున్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ విశేష రోజులకి ట్రై చేసి చూడండి. రండి, మన రెండో ప్రసాదం రెసిపీ అయిన దద్దోజనం ఎలా చేయాలనేది చూస్తామండి. దద్దోజనం చేయడానికి కోసం 2 కప్ అంతా బియ్యంని అరగంట నానబెట్టేసండి. 4 కప్ అంతా నీళ్ళేసి ఈ విధంగా ఉడికించుకోవాలండి. చూడండి, మనకు అన్నం బాగా ఉడికి వచ్చింది. నేనైతే ఈ చిన్న కప్పులో 2 కప్ అంతా బియ్యం అనేది తీసుకున్నానండి. అన్నం వేడిగా ఉన్నప్పుడే అండి ఆ అన్నంకి సరిపడా ఉప్పు వేసేయండి. వేసేసి మనం దీన్ని కొద్దిగా ఈ విధంగా మెత్తగా మనము చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా చేసిన తర్వాత అండి అన్నం వేడి మీద ఉంది కాబట్టి పాలని అలానే వేస్తున్నామండి. ఒకవేళ మనకు అన్నం అనేది లైట్గా చల్లారిపోయిందంటే వేడిగా పాలు వేసుకోవాలి. అప్పుడు మనకు ఇది బాగా అన్నంతో కలిసి వస్తుంది. మనం వేసిన ఉప్పు, పాలు, అన్నం ఇది 3 బాగా కలిసి రావాలండి. మనం ఇక్కడ 2 కప్ అంతా బియ్యం అనేది తీసుకున్నామండి. 5 కప్ అంతా పాలు అనేది సరిపోతుంది. ఎక్కువ కావాలంటే ఇంకా 1 కప్పు పాలు అనేది ఎక్కువ వేసుకోవచ్చండి. పాలు వేసి కొద్దిగా మనం కలుపుతూ వస్తే మనకు క్రీమీగా వస్తుంది. ఇప్పుడు అన్నం అనేది మనకు కొద్దిగా వేడిగా ఉంది కాబట్టి ఈ స్టేజ్లో మనము పెరుగు అనేది వేయలేమండి. ఆలోపు మనం పోపు అనేది చేసుకుంటాం. రండి, ఒక కడాయి తీసుకోండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ అంతా నూనె వేయండి. నూనె అనేది వేడి అయిన తర్వాత పోపు గింజలు అన్నీ కలిసి 1 టేబుల్ స్పూన్ వస్తున్నంత వరకు తీసుకోండి. పోపు గింజలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అండి మనం దీంట్లో 1/8 టీ స్పూన్ అంతా ఇంగువ అనేది యాడ్ చేస్తున్నాము. ఇది మనకు మంచి సువాసన ఇస్తుందండి. 1 టీ స్పూన్ అంతా చిన్నగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం అనేది యాడ్ చేస్తున్నామండి.
అలానే 3 మిరపకాయని మనం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాము. ఆ మిరపకాయని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత అండి మనం దీంట్లో కరివేపాకు అలానే కొత్తిమీర ఇవి రెండింటిని కూడా ఆయిల్లో వేసి లైట్గా ఫ్రై చేసుకుంటున్నామండి. చూడండి అంతే, మనకు పోపు అనేది సూపర్గా రెడీ అయిపోయిందండి. ఈ పోపుని ఆయిల్తో సహా మనము కలిపి పెట్టుకున్న అన్నంలో వేసుకోవాలండి. అన్నంలో వేసేసి మంచిగా కలిపేయండి. మనం వేసిన ఈ అల్లము అలానే పోపు గింజలు కారంకు మనము ఇక్కడ మిరపకాయ వాడాము కాబట్టి ఆ మిరపకాయలో ఉన్న కారం అన్నీ మనకు అన్నంలో కలిసి దద్దోజనం తింటున్నప్పుడు టేస్టీగా వస్తుందండి. ఈ విధంగా కలిపేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూసామంటే మనకు అన్నం అనేది పాలని పీల్చుకొని ఈ విధంగా రెడీ అయిందండి. ఇప్పుడు 2 కప్ అంతా పెరుగుని మనం ఈ అన్నంలో వేసి మంచిగా కలుపుకోవాలండి. ఇంకా మనకు క్రీమీగా రావాలంటే 3 కప్ అంతా పెరుగు అనేది యాడ్ చేయొచ్చు. క్రీమీగా రావాలని నేను ఇక్కడ 3 కప్ అంతా పెరుగు అనేది యాడ్ చేశానండి. ఏ కప్పులో మనము బియ్యంని కొలత తీసుకుంటున్నామో అన్నీ ఆ కప్పులోనే తీసుకోండి. మనకు సూపర్గా దద్దోజనం అన్నది దొరుకుతుందండి. ఈ విధంగా కలిపేసి మనం దీన్ని ఒక 5-10 నిమిషం వదిలేయండి. వదిలేసిన తర్వాత మనం దీన్ని సర్వింగ్ బౌల్కు మార్చుకోవడమే అండి. చూడండి ఎంత క్రీమీగా మనకు దద్దోజనం అనేది రెడీ అయింది. చాలా ఈజీగా మనము ఈ విధంగా దద్దోజన ప్రసాదం అనేది రెడీ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా ఈ అల్లం వేసి చేస్తున్న ఈ దద్దోజనం రెసిపీని ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. ఈ విశేష రోజులకి ఈ 2 రకాల ప్రసాదంని ట్రై చేసి చూడండి. మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.